బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్ట్ అయిన 11 మంది నిందితులను విజయవాడ కోర్టులో చుక్కెదురైంది. వారి రిమాండ్ను ఈ నెల 13వ తేదీ వరకు పొడిగిస్తూ విజయవాడ 6వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జి లెనిన్ బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దపల్లి జనార్దన్ రావుతో పాటు తిరుమల శెట్టి శ్రీనివాసరావు, డి శ్రీనివాసరెడ్డి, అంగులూరి వెంకట కళ్యాణ్, నకిరికంటి రవి, తాండ్రా రమేష్ బాబు, షేక్ అల్లాబక్షు, చెక్క సతీష్ కుమార్ నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నారు. మరో ముగ్గురు నిందితులు అద్దపల్లి జగన్మోహన్ రావు, బాతల్ దాస్, ప్రదీప్ దాస్ విజయవాడ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మరోవైపు ఈ కేసులో అద్దపల్లి సోదరులు, జోగి సోదరులతో సహా 9 మంది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. నిందితుల బెయిల్ పిటిషన్లపై ఎక్సైజ్ శాఖ అధికారులు గురువారం కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్లపై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఈ రోజు అదే కేసులో 11 మంది నిందితులను తనకు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ రిమాండ్ పొడిగించారు. అయితే ఈ కేంద్ర కారాగారాల నుండి కేంద్ర కారాగారంలో ఉన్న నిందితులు ఈ ప్రధాన నిందితులు అద్దెపల్లి జనార్దన్తో పాటు తిరుమల శెట్టి శ్రీనివాసరావు, డి శ్రీనివాసరావు, అంగులూరు వెంకట కళ్యాణ్ వీళ్ళందరూ కూడా విజయవాడ కేంద్ర కార్యాలయంలో, నెల్లూరు కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. అయితే ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగిస్తూ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. మరో 9 మంది పిటిషన్ కూడా విచారణను 11వ తేదీకి ఇచ్చేశారు. అయితే టోటల్ గా చూస్తే మరో 9 మందిని కూడా ఈ కేసులో ఇచ్చేశారు, ఇన్వాల్వ్ చేశారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఇన్వాల్వ్ చేశారు. అంతేకాకుండా వీళ్ళందరినీ కూడా ఒక 9 మందిని తమకు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి సిట్ అధికారులు మెజిస్ట్రేట్ ను కోరడం జరిగింది. 9 మందితో పాటు ఎవరైతే ప్రధాన నిందితులుగా ఉన్నారో జోగి రమేష్, జోగి రాము వీళ్ళిద్దరిని కూడా కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి పోలీసులు అడిగిన నేపథ్యంలో దాని మీద కూడా విచారణ జరుగుతుంది. అంతేకాకుండా జోగి రమేష్ తో పాటు మరో 9 మంది బెయిల్ పిటిషన్లు వేసుకున్నారు. ఈ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జ్యుడిషియల్ క్లాస్ మెజిస్ట్రేట్ వాదనలో విన్న తర్వాత 11వ తేదీన ఈ బెయిల్ పిటిషన్ పైన విచారణ అయితే కూడా వాయిదా వేశారు. మొత్తాన్ని చూసుకుంటే ఈ నకిలీ మద్యం కేసు ఏదైతే ఉందో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో వీళ్ళందరి దగ్గర మరి గోవాలో కూడా ఈ నకిలీ మద్యం సంబంధించిన మూలాలు బయటపడటంతో గోవా వెళ్ళి విచారణ చేస్తా ఉన్నారు. టోటల్ గా ఈ కేసు మొత్తం చూసుకుంటే ఈ కేసుని ఇప్పుడు ప్రస్తుతం ఇంకా విచారణ కోసం ఎప్పుడైతే జోగి రమేష్ ను అదుపులో తీసుకుని విచారించారో ఒక 12 గంటల పాటు విచారించారు. ఆ విచారించిన సమయంలో ఎటువంటి సమాచారం కూడా సిట్ అధికారులకు కానీ ఎక్సైజ్ అధికారులకు కానీ జోగి రమేష్ తెలపలేదు. ప్రతి దానికి వెటకారంగా సమాధానం చెప్పడం, నాకు తెలియదని చెప్పడం, నేను మర్చిపోయానని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా ఆ తప్పుదారిని ఏదైతే విచారణ అయితే ఉందో దాని అంతటి తప్పుదారి పట్టించేందుకు జోగి రమేష్ ప్రయత్నించారు. ఆయన సోదరుడు రాము కూడా అదే తరహాలో వ్యవహరించారని చెప్పేసి కూడా అధికారులు కోర్టుకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళ ఎదుగులతో పాటు మరో 9 మందిని ఎవరైతే ఈ దాసు, నకిరికంటి రవి, అద్దెపల్లి జగన్మోహన్ రావు, డి శ్రీనివాసరావు, అంగులూరు వెంకట కళ్యాణ్, తిరుమల శెట్టి శ్రీనివాసరావు, చెక్క సతీష్ కుమార్, వీళ్ళందరినీ కూడా మరొకసారి విచారణ ఇవ్వాలని చెప్పేసి కోర్టుని జరిగింది. కోర్టులో వాదనలు అయితే జరుగుతున్నాయి. వీళ్ళందరినీ కూడా విచారణకు ఇస్తే కేసు మరింత ముందుకెళ్తుందని చెప్పేసి సిటీ అధికారులు మ్యాజిస్ట్రేట్ ముందు కూడా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఈ సిట్ అధికారులు ఈ కేసుని ఏ రకంగా తీస్తారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే సుబ్బు, చెప్పండి, నకిలీ మద్యానికి సంబంధించి ఇంకా ఎంతమంది ఉండొచ్చు? అయితే విచారణ కొనసాగుతా ఉంది. విచారణ సాగుతున్న కొద్దీ నిందితుల లిస్ట్ అయితే పెరుగుతోంది. మన ఫస్ట్ లో ఒక 3-4తో మొదలైన ఈ కేసు ఇప్పటికీ 11 మంది చేరింది. తర్వాత మరో 9 మంది పైన అనుమానాలు ఉన్నాయని చెప్పి సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. అంతటితో కీ రోల్ పోషించిన అద్దెపల్లి బ్రదర్స్ మరికొన్ని నిజాలైతే విచారణలో బయట పెట్టారు. ఏదైతే గోవాకు సంబంధించి కొంతమంది పేర్లు కూడా చెప్పడం జరిగింది. అక్కడ సిటిజన్లు కొంతమందిని అక్కడ అదుపులోకి తీసుకుని, ఒకరిద్దరిని అదుపులో తీసుకుని వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురావడం జరిగింది.
ఆ గోవాలో అదుపులో తీసుకున్న వాళ్ళని విచారిస్తున్న కొద్దీ కొత్త కొత్త పేర్లన్నీ కూడా బయటపడుతున్నాయి. ఏదైతే మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఈ నకిలీ మద్యం కేసును అయితే విస్తరింపజేసి మన రాష్ట్రం యొక్క పరువును ఇతర రాష్ట్రాల్లో కూడా తీశారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ నకిలీ మద్యాన్ని ఒక స్కామ్ లాగా ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపింపజేశారు. టోటల్ గా ఈ నిందితులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ కేసు ముందుకు వెళ్తున్న కొద్ది నిందితుల సంఖ్య పెరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కేసులో నిందితులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా త్వరలోనే సిట్ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా నిందితుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఎంతవరకు వెళ్తుంది అనేది ఇక సిట్ అధికారులు చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి విచారణ సాగుతుంది. విచారణ దశలోనే 1 by 1 ఒకరిని విచారణ చేస్తుంటే ఇంకో 4 పేర్లు ఇంకో 4 పేర్లు అలా వస్తా ఉన్నాయి. అయితే ఎంతమంది నిందితులు పెరిగినప్పటికీ ప్రధాన సూత్రధారులు మాత్రం ఈ అద్దేపల్లి బ్రదర్స్, జోగి బ్రదర్స్ మాత్రమే కనబడతా ఉన్నారు. టోటల్ గా ఈ జోగి బ్రదర్స్ ని, అద్దేపల్లి బ్రదర్స్ ని టార్గెట్ చేసుకుని పోలీసులు కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే సుబ్బు చెప్పండి, ఈ నకిలీ మద్యం వెనుక వీళ్ళని ప్రోత్సహించడానికి ఎవరి అండా ఉంది అనుకోవచ్చు? ఈ అద్దేపల్లి జనార్దన్, జగన్మోహన్ రావు వీళ్ళిద్దరూ చెప్పడం ఏంటంటే మొదటి నుంచి కూడా జోగి రమేష్ పాత్రధారి, వీళ్ళంతా సూత్రధారి పాత్రధారి మొత్తం అంతా జోగి రమేష్, మేమంతా కూడా అందులో సభ్యులు మాత్రమే చెప్పేసి అద్దేపల్లి జనార్దన్ చెప్తా వస్తున్నారు. ఏదైతే ఈ మంత్రిగా జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పటి నుంచే 2022 నుంచి కూడా రాష్ట్రంలో పలు చోట్ల నకిలీ మద్యం కేంద్రాలను ఏర్పాటు చేసి నకిలీ మద్యాన్ని తయారు చేసి వాటిని మార్కెటింగ్ కూడా చేసేవాళ్ళు. వైన్ షాపుల ద్వారా, బార్ అండ్ రెస్టారెంట్ల ద్వారా నకిలీ మద్యాన్ని అమ్మించేవాళ్ళు అని చెప్పేసి కూడా అద్దేపల్లి జనార్దన్ పోలీసుల విచారణలో బహిరంగంగా చెప్పడం జరిగింది. మంత్రిగా జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పటి నుంచి రాష్ట్రంలో వివిధ ప్రదేశాల్లో నకిలీ మద్యం కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచి గోడౌన్లకు డంప్ చేసి అక్కడి నుంచి కూడా డైరెక్ట్ గా ఈ వైన్ షాపులకి వాటికి తరలించారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. 2022 నుంచి ఈ ప్రొసీజర్ కొనసాగిందని చెప్పేసి తాము లక్షల్లో కోట్లలో వ్యాపారం చేశామని చెప్పేసి కూడా జనార్దన్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జనార్దన్ సోదరులు, అద్దేపల్లి సోదరులు కొంతకాలం విరామం తీసుకున్నారు. విరామం తీసుకున్నప్పటికీ జోగి రమేష్ వాళ్ళని పిలిపించడం జరిగింది. వాళ్ళని పిలిపించి ఎందుకు దీని అంతటినీ కూడా మొలకలు ఇక్కడ ప్రధాన కేంద్రాన్ని తీసుకెళ్లి మొలకల చెరువులో పెట్టండి, అక్కడైతే కనుక వైసీపీకి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ ఏరియా ఉంటుంది, అక్కడ ఆ ఏరియా కాబట్టి మనం దాన్ని ఇక్కడ టీడీపీ దీని మీద ఇచ్చేయచ్చు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పైన బురద చల్లే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ నకిలీ మద్యం కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో జోగి రమేష్ ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రాలని బట్టబయలు చేయడం, అవన్నింటినీ కూడా వాళ్లే సమాచారం ఇచ్చి వాళ్లే పట్టించినట్టుగా కూడా ఇచ్చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ముందుగానే తేరుకుని వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని వెంటనే ఎక్కడికక్కడ ఆ ప్రొసీజర్ ను బ్రేక్ చేయడం, ఇందులో ఇన్వాల్వ్ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులను అక్కడికక్కడే సస్పెండ్ చేయడం, ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా జోగి రమేష్ వేసిన పాచిక పారలేదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి ఇప్పుడు ఓసలు లెక్క పెడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ తీగలాగితే డొంకంతా కదిలిన నేపథ్యంలో ఒక్కొక్కరిని లాగుతున్న కొందికి ఒకరి తర్వాత ఒకరి నిందితుల సంఖ్య వచ్చి పెరుగుతా వస్తుంది. వీళ్ళందరి పాత్ర ఎంతవరకు ఉందనేది సిఐడి దీని అంతటినీ కూడా విచారణ చేస్తుంది. సిట్ దీని అంతటినీ కూడా విచారణ చేస్తుంది. సిట్ విచారణలో మరింత మంది పాత్ర బయటపడే అవకాశం ఉంది. వీళ్ళందరూ పాత్రధారులు అయినప్పటికీ సూత్రధారు మాత్రం జోగి బ్రదర్స్ కనబడుతున్నారు. జోగి రమేష్, జోగి రాము వీళ్ళిద్దరే ప్రధాన సూత్రధారులుగా నిలుస్తున్నారు. ఈ నేరాన్ని ఇంతమంది నేరం చేయడానికి దీని అంతరికి సోదరు జోగి రమేష్, జోగి రామ్ అని కూడా అనే మాత్రమే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి వీళ్ళందరూ ఇదంతా కూడా న్యాయస్థానం పరిధిలో ఉంది. ప్లస్ సిట్టు విచారణ అయితే జరుగుతుంది. విచారణలో రాను ఇంకా నిందితులు పెరిగే అవకాశం ఉంది. ఎవరు పాత్ర ఎంతవరకు అనేది సిట్ అధికారులు బయట తీస్తా ఉన్నారు. టోటల్ గా ఈ కేసు ఇంకా విచారణ దశ ఉంది. ఇంకా త్వరలో ఇంకా మరిన్ని బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సుబ్బు.